ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో కాల్పులు జరపడం అలజడి రేపింది. సుమారు 2.5 గంటల పాటు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్లను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఫీజు పోరు కార్యక్రమం ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వైఎస్ఆర్సీపీ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం భారీ కేకును కట్ చేసి వైసీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందించారని అన్నారు. జగనన్న ప్రజలకు చేసిన మంచి ఇంకా అందరూ గుర్తు పెట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇప్పటి ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలు జగనన్నను సీఎం చేస్తారని ప్రగాఢ నమ్మకం తమకు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ అబ్బా రోజే యా టైం రమణ నా రమణ బా నరేష్ ఫోమ ఫోమ అట్లా కేక్ కట్ చేయండి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. గడిచిన ఈ 15 సంవత్సరాల్లో ప్రజలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అనేది ఈనాడు మనం అధికారంలో లేకపోయినా ప్రతి ఇంటా కూడా చెప్పుకునే విధంగా మన నాయకుడు పరిపాలన ప్రజలకు అందించాడు అనే గొప్పతనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో నిలిచింది. ప్రజల్లోనూ కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు సంక్షేమం అందించే దిశగా ముందుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో అధికారం అనేది ప్రజలు ఎప్పుడు కావాలన్నా మనకు అందించేది ప్రజలే. కాబట్టి ఆ ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు సంక్షేమం ద్వారా ప్రతి కుటుంబానికి అందించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలన వల్ల కూటమిని నమ్మి ఓట్లేసి మోసపోయామనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి మాటగా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ ఈ సంక్షేమ పథకాలను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. అది కూడా రానున్న ఎన్నికల్లో జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. బుధవారం ఉదయం చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఒక్కసారిగా కాల్పుల కలకలం నెలకొంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠ 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకీలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం 2.5 గంటల పాటు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో ప్రముఖ వ్యాపారి పన్నాగం పనినట్లు పోలీసులు గుర్తించారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యాజమాని ముఠాను ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులతో వ్యాపారి ముఠా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రబ్బర్ బుల్లెట్స్ వినియోగించే తుపాకులతో చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి యత్నించారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లాక దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పుష్ప కిడ్స్ వరల్డ్ యాజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఇంట్లో దుండగులు చొరబడడంతో అప్రమత్తమైన వ్యాపారి చంద్రశేఖర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యాపారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చిత్తూరులోని గాంధీ రోడ్డు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దుండగుల కోసం 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. 2.5 గంటల పాటు ఆపరేషన్ తర్వాత గాంధీ రోడ్డులో సాధారణ పరిస్థితి తెచ్చారు. చోరీకి ముఠా ఏర్పాటు చేసిన ఎస్ఎల్వి ఫర్నిచర్ యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాగానే వంట వా సైడ్ వా
సైడ్ బామ్మ సైడ్ సార్ సైడ్ ఉన్నాడు సార్. బా అక్కడ ఉంది స్వామి. పద పద రావులు. కడుపుంటా పిల్లలు ఎక్కడ మీరు చెప్తే ఓకే సార్. మీరు చెప్తే బయట ఇప్పుడు ప్రజెంట్ వ్యాన్ లో ముగ్గురు నెప్పించిన సార్. ఇంకా బ్యాగ్ ఇచ్చేయాలి. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఫీజు పోరు కార్యక్రమం ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చి 5 సెమిస్టర్లు పూర్తయినా ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. వెంటనే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమూర్తి, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, సునీలన్న నాయకత్వం, సునీలన్న నాయకత్వం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. జై எல்லாரும் முன்ன ஆட்டோமேட்டிக்கா போய் வராங்க. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కానీ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, వాటిని కూడా నెరవేర్చాలా. తప్పనిసరిగా విద్యార్థులందరికీ కూడా, పేద విద్యార్థులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కల్పించిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలామంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని 93% పెంచి 93% విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ, మరి ప్రభుత్వ కళాశాలల్లో కానీ మొత్తం 93% విద్యార్థులకు ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల 5 సంవత్సరాల్లో సేవలు అందించడం జరిగింది. మరి ఈరోజు 5వ త్రైమాసికం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా, ఇటు యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది. మరి దాదాపు 72,000 నిరుద్యోగ భృతి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు
పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా నిమ్మకు నేరెత్తినట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక కక్ష సాధింపుగా దీన్ని అంతా కూడా వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడు. మరి 18,000 కోట్లు దాదాపు మనం విద్యా దీవెనకు, జగనన్న విద్యా దీవెనకు, జగనన్న వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో 12,809 కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు, 3వ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు. మరి సబ్జెక్టు టీచర్స్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఎస్ఈనే కాకుండా ఐబీ ద్వారా కానీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇవేవి కూడా లేవు. ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష సాధింపుగా పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు 7,200 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే సంవత్సరానికి 7,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఒక పైసా కూడా ఇప్పుడు దాకా ఖర్చు చేయలేదు. మరి అదే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసి అడ్మిషన్స్ కూడా అవకాశం కల్పించారు. వాటిలో దాదాపు 17 మెడికల్ కాలేజీల్లో మనం తీసుకొస్తే 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం, దారాదత్తం చేయడం సమంజసం కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వం విరమించుకోవాలా. ఈ కళాశాలలంతా కూడా, వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి నుంచి ప్రభుత్వమే రన్ చేయాలి దీన్ని అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 5 కళాశాలలు పూర్తయినవి. ఒకటి పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందల. వీటిల్లో తరగతులు కూడా ప్రారంభించి అక్కడ అడిషనల్గా మనకు మెడికల్ సీట్లు వచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. మరి ఈ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయకూడదు, మీరే ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని చెప్పి మరొకసారి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ఇంత దారుణమైన పరిస్థితులు మీకంతా కూడా తెలుసు. దాదాపు సూపర్ 6 హామీలు అన్నారు, సూపర్ 7 హామీలు అన్నారు. ఆ హామీలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. అబద్ధాలకు హద్దు లేకుండా చెప్పి దాదాపు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ప్రభుత్వం కానీ కళ్ళు తెరవాలా, పేదల దరికి చేరాలా, పేదలందరికీ కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా మీరు కృషి చేయాలా తప్ప ఏదో నేను క్యాపిటల్ కట్టుకుంటాను లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద కక్ష సాధింపు మాత్రమే చేస్తాను, ఈ ప్రభుత్వ పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి వ్యవహారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తగిన బుద్ధి రాబోయే రోజుల్లో చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ, ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే మేము పోరు ప్రారంభించాము, ఈ పోరు ఇంతటితో ఆగదు. అనేక రకాల మీరు విఫలమైన ప్రతి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వం చేసే పనులను ప్రజల దృష్టికి తీసుకొచ్చి మీరు నిర్ద్వందంగా చెప్పిన మాటలన్నీ కూడా నీటిపాలు చేసి ప్రజలంతా కూడా మోసం చేసి పరిపాలిస్తామంటే కుదరదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా.